అంశుమంతుడు గరుత్మంతుని సంభాషణ. అంశుమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని రావడం. సగర మహారాజు తన పుత్రులు ఎంతకాలమైనా తిరిగి రాకపోవడం చేత తన మనవడైన అంశుమంతునితో, నీవు సమస్త విద్యలను నేర్చినావు, సూర్యుడివి, నీ పినతండ్రులతో సమానమైన బలపరాక్రమాలు కలిగి ఉన్నావు. వారు యజ్ఞాశ్వమును, ఆ అశ్వమును అపహరించిన వారి జాడ కోసం వెతకడానికి వెళ్లారు. వారి జాడ తెలిసి రానందువలన నీవు వెళ్ళి వెతకవలెను అని చెప్పాడు. భూమి లోపల ఉన్న ప్రాణులు చాలా శక్తి సామర్థ్యాలు కలిగి పెద్ద ఆకారముతో ఉంటాయి. వాటిని ఎదుర్కొనటానికి ఖడ్గాన్ని, ధనస్సును తీసుకుని వెళ్ళు. పూజ్యులకు నమస్కరించు. నీ ప్రయత్నానికి అడ్డు వచ్చిన వారిని సంహరించు. కార్యసిద్ధితో వచ్చి నా యజ్ఞాన్ని పూర్తి చేయి అని సగరుడు అంశుమంతునితో చెప్పాడు. సగరుని ఆదేశాన్ని అనుసరించి అంశుమంతుడు ధనస్సు, ఖడ్గము చేతపట్టి తన పినతండ్రులు భూగర్భమును త్రవ్విన మార్గాన్ని అనుసరించాడు. దైత్యులు, దానవులు, రాక్షసులు, పిశాచములు, పక్షులు, నాగులు మొదలైన వారిచే పూజింపబడుతున్న దిగ్గజాన్ని చూసి ప్రదక్షిణం చేసి తన పినతండ్రుల జాడను గురించి వినయంగా ప్రశ్నించాడు. ఆ దిగ్గజము, నీవు కృతార్థుడవై త్వరలోనే యజ్ఞాశ్వముతో వెళ్ళగలవు అని పలికింది. అతను క్రమముగా దిగ్గజముల అన్నింటినీ వినయపూర్వకంగా ప్రశ్నించాడు. ఆ దిగ్గజాలు అన్నీ అతన్ని గౌరవించి, నీవు యజ్ఞాశ్వముతో త్వరలోనే మీ తాత వద్దకు చేరగలవు అని చెప్పాయి. అంశుమంతుడు తరువాత తన పినతండ్రులు భస్మరాశి అయి ఉన్న ప్రదేశాన్ని చేరాడు. వారు కనపడక దుఃఖించాడు. తరువాత వారి మరణ వార్త తెలుసుకుని పరితపించాడు. అతనికి అక్కడ సమీపంలోనే యజ్ఞాశ్వము కనిపించింది. తదుపరి తన పినతండ్రులకు తర్పణములు ఇవ్వాలని సంకల్పించి నీటి కోసం చూడగా జలాశయము కనిపించలేదు. అతను తన నిశిత దృష్టితో చూడగా తన పినతండ్రులకు మేనమామ ఖగరాజు అయిన గరుత్మంతుడు కనిపించాడు. ఆ వైనతేయుడు అంశుమంతునితో, నీవు శోకించకు, నీ పినతండ్రుల మరణము లోకహితం కోసమే జరిగింది. వారు కపిల మహర్షి కోపానికి భస్మమైనారు. కావున లోక మర్యాదను అనుసరించి వారికి తర్పణములు విడువరాదు. గంగా నది హిమవంతుని జ్యేష్ఠ పుత్రిక. ఆ గంగా జలములతో నీ పినతండ్రులకు తర్పణములు విడువు. వారు పవిత్రులవుతారు. గంగా జలము చేత ఈ భస్మము తడువుట వలన 60,000 మంది సగర కుమారులు స్వర్గము చేరుతారు. అక్కడ ఉన్న అశ్వాన్ని తీసుకొని వెళ్లి యజ్ఞాన్ని పూర్తి చేయి అని గరుత్మంతుడు చెప్పగా అంశుమంతుడు వెంటనే గరుత్మంతుని మాటలను పాటించి అశ్వాన్ని తీసుకొని యజ్ఞభూమికి చేరి యజ్ఞదీక్షలో ఉన్న సగర మహారాజుకు గరుత్మంతుని మాటలు తెలిపాడు. సగరుడు అంశుమంతుడు తెలిపిన పుత్రుల మరణ వార్తను విని దుఃఖించాడు. తదుపరి కల్పోక్త ప్రకారము యజ్ఞమును నిర్వర్తించి తన నగరానికి చేరాడు. గంగను తీసుకుని వచ్చే విషయంపై ఎలాంటి నిర్ణయం చేయకుండానే 30,000 సంవత్సరాలు రాజ్యమును పరిపాలించి దివంగతుడయ్యాడు.